ఈ రోజు నుండే తెలంగాణలో రేషన్ పంపిణీ మొదలు. అవును. తెలంగాణలో మార్చి నెలకు సంబంధించి రేషన్ పంపిణీ మొదలవుతుంది. అయితే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మార్చి 31 వరకు కూడా ఈకేవైసీకి అయితే అవకాశం అయితే ఇచ్చారనమాట. సో, ఈకేవైసీ పూర్తి అవ్వకపోతే వారికి నెక్స్ట్ నుంచి రేషన్ పంపిణీ అయితే ఉండదు. రేషన్ కార్డు కూడా క్లోజ్ అవుతుంది. సో, ఏదైతే మనకి రేషన్ పంపిణీలో మనం చూసుకుంటే ఇప్పటివరకు బియ్యము, పంచదార, కందిపప్పు 3 అయితే ఇస్తున్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పంపిణీ చేసిదో దాదాపు 8 రకాల సరుకులు, అంటే మనకి కాంగ్రెస్ ఉన్నప్పుడు మళ్ళీ కాంగ్రెసే వచ్చింది కాబట్టి మళ్ళీ 8 రకాల సరుకులు పంపిణీ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. అది మనకి 1, 2 నెలల్లో అయితే తెలుస్తుందనమాట. ఏమి ఇస్తున్నారు ఏంటనేదని. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ రోజు నుంచి అయితే రేషన్ పంపిణీ అయితే మొదలైంది. సో, అందువల్ల చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించిన రేషన్ పంపిణీ ఈ రోజు నుంచే స్టార్ట్ అయిందనమాట. సో, ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.